అంతగా నేను పరిచర్య చేయకపోయినా మీరు స్పందించవలసినట్లుగా దేవుని వాక్యానికి స్పందించకపోయినా ఈ ఖర్చు ఈ కష్టం అది నిష్ప్రయోజనమైతే దేవునికి మనమందరము లెక్కప్పగించుకునే మనుషులుగా మారిపోవలసి ఉంటుంది. కనుక ఆ భయంతోనే మీ ముందు నిలుచున్నాను. మరి ఈ సహవాసానికి పరిచర్యకు నాయకులైన ఆత్మీయ తండ్రి అయిన మైకేల్ ప్రసాద్ గారికి, అమ్మగారికి, అలాగే వేదికను అలంకరించి ఉన్న దేవుని సేవకులకు, సేవకురాలకు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులకు, సేవకురాళ్లకు, విశ్వాసులైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నోటితో చెప్పరా? తెలుగులు తీసుకోవడమే కానివ్వడం రాదట. తెలుగు మంద వందనాలు తీసుకున్నప్పుడు ప్రతి వందనాలు చెప్పడం అది చాలా సభ్యతగా ఉంటుంది. అమ్మ అందరికీ వందనాలు. చూడండి ఎంత ముచ్చటగా ఉందో. చాలా సంతోషం. భార్యాభర్తలుగా ఇద్దరు వచ్చిన వాళ్ళు అంటే ఇద్దరు ఇక్కడ ఉన్నాము. మరి దేవుని సేవకులు అక్కడ కూర్చోవాలి, అందుకొరకే ఈ కూడికలను ఏర్పాటు చేశామని చెప్పినప్పుడు మరి సర్దుకొని కూర్చున్నారు. మరి కొంతమంది బిడియంతో దూరంగా ఉన్నారేమో నాకు తెలియదు. ఇద్దరిద్దరు అంటే ఇద్దరు ఇక్కడ ఉన్నవారు ఒకసారి చేతులెత్తి చూపిస్తారా? మిమ్మల్ని అభినందిస్తాం. ఓకే, మిగిలిన వాళ్ళు వారి చప్పట్లు కొట్టండి. అలా ఎత్తించడం ఇద్దరు ఇక్కడే ఉంటాయి. భర్త భార్య ఇద్దరు ఇక్కడే ఉంటాయి. చేతులు ఎత్తండి. మరి కొన్ని ఒంటి చేతుల పక్కన ఇంకో చేయి కనబట్టలేదేంటి? సరే, రాలేదండి, నేను ఒక్కడే వచ్చాను. నాకు పెళ్ళయింది కానీ ఇంకా నా బతుకు బ్రహ్మచారి బతుకే అని పెళ్ళైన బ్రహ్మచారులు చేతులెత్తండి. పెళ్ళైన బ్రహ్మచారులు ఏంటో వీడేమంటే ఏమంటాడు అని. అమ్మ బ్రహ్మచారులు లేదు, బ్రహ్మచారులు అన్నారు, మగజీవులు. పెళ్ళైంది కానీ ఆమెను తీసుకుని రాలేకపోయారు. ఈయన ఒంటరిగా వచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకెవరైనా ఉన్నారా? ఇదేంటి? థ్యాంక్ యూ. వరకు వచ్చాయి. నేను కూడా ఎత్తాలిగా, నేను ఒక్కడే వచ్చా. మరి రైట్, దించండి. పెళ్ళైన బ్రహ్మచారిణులు, అయ్యగారు రాలేదు, అమ్మగారు మాత్రమే ఇక్కడికి వచ్చారు. అట్లాంటి ఒంటరి సహోదరులు చేయొద్దండి అమ్మా, పర్వాలేదు. ఆయన రాలేకపోయాడు, కనీసం మీరన్నా వచ్చారు. మీకు నిండా వందనాలు. మీరు కూడా చెప్పకూడదు. మరి ఒంటరి బ్రహ్మచారులుగా వచ్చారు, పెళ్ళైన బ్రహ్మచారి. మాకు కొట్టలేదా మీరు? ఓకే, ఇంకా పెళ్లి కాలేదండి, ఏం తీసుకుని రాను, అందుకే ఒక్కడే వచ్చాను అనుకునే అబ్బాయిలు, నాకు ఇంకా పెళ్లి కాలేదండి అందుకే ఒక్కరితోనే వచ్చాననే యవన సహోదరులు, పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. ఇంకా కుటుంబంలో అడుగు పెట్టలేదు మీరు ఎందుకు వచ్చినట్టు? పర్వాలేదులేండి, విషయాలు నేర్చుకుంటే కూడా మంచిది. చాలా సంతోషం, మీరు రావడం చాలా అభినందనీయం. మీరు కూడా కొట్టండి ఒకసారి. మరి పైన వేదిక మీద కొన్ని జంటలు చాలా చూడముచ్చటిగా కూర్చున్నాయి. మరి వాళ్ళ మనం గట్టిగా అభినందించాలిగా. చప్పట్లు అభినందించండి. మీ చప్పట్లు మళ్ళీ చప్పలు ఉన్నాయి. ఆకలి అవుతుందో ఏం పాడు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మంచిది. సరే, ఇప్పుడు భోజనానికి ముందు ఒక వర్తమానం చెప్పాలని దైవజనులు ఇమానుయేల్ గారు నాకు పని పురమాయించారు. మధ్యాహ్నం భోజనమైన తర్వాత మరొక వర్తమానం చెప్పాలని నేను నియమించబడ్డాను. కనుక ఈ వర్తమానం అయ్యాక మీరు భోజనాలకు వెళతారు. అయితే నాది ఒక చిన్న మనవి, భోజనం చేసినప్పుడు తినడానికి అన్నట్టు తినకండి, మళ్ళీ మధ్యాహ్నం వినడానికి అన్నట్టుగా తినండి. అంటే అర్థమైందో లేదో. ఎందుకంటే మధ్యప్రదేశ్ బరువెక్కితే ఉత్తరప్రదేశ్ గుద్దట.
మరి మధ్యాహ్నం మీరు తలకాయ లోపి వినలేకపోతే నేను బాధపడాల్సి ఉంటుంది. నేను కొంచెం మోమాటం లేని మనిషిని, ముఖం మీదనే చెప్తాను. తలకాయలు ఇట్లా ఊపితే మిమ్మల్ని లేపైనా వినేలా చేస్తాను. పర్వాలేదులే, వింటే విన్నారు, పోతే పోయారు, నాకేం పట్టింది బాధ అని చెప్పి వెళ్ళే రకం కాదు నేను. మిమ్మల్ని లేపుతానంటే ఎట్లా లేపుతాడు, మా పేరేం తెలుసు అని మీరు అనుకోకండి. మీరు వేసుకున్న చొక్కాయి రంగు, మీరు కట్టుకున్న చీర రంగు కనబడితే చాలు. ఏమంటే ఆ రంగులతోనే మిమ్మల్ని లేపుతాను. ఏమంటే ఇక్కడ మరొక తంట వచ్చింది నాకు. అందరూ తెల్ల చొక్కాలు వేసుకొచ్చారు, ఏం చేయాలో అర్థం కావడం. తెల్ల చీరలే కట్టుకొచ్చారు ఎక్కువ మంది. అయినా పర్వాలేదు, నా దగ్గర గోల్డెన్ టెక్నిక్స్ ఉన్నాయి. అమ్మా, ఖచ్చితంగా మిమ్మల్ని లేపి తీరుతాను, అందులో అనుమానమే లేదు. చాలా సంతోషం. ఇన్ని జంటలు ఒక చోట చేరి దేవుని వాక్యం చేత బలపరచబడాలని ఆశించి రావడం, ఇది నిజంగా అభినందనీయం. మీకు మీరే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. కాదు, దీని సెల్ఫ్ అప్రిసియేషన్ చాలా స్వయం అభినందన. మిమ్మల్ని మీరు అభినందించుకోవడం కూడా అప్పుడప్పుడు రావాలి. చాలా సంతోషం. ఇక మనం కాలయాపన చేయలేము, సమయం అవుతుంది గనక దేవుని వాక్యం నుంచి ఒక 2 అధ్యాయాలు చదువుకొని మనం ధ్యానించడం ఆరంభిస్తాం. ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరి నేను పావు తక్కువ 2 గదులు భరిస్తారా? ఏమండి, బలి పశువును అడిగేవాడైనా బలిస్తాడా? మమ్మల్ని బలి పశువులు చేశారు ఈ పూట, అడిగి మరి బలిస్తానంటున్నాడు వీడు అన్నట్టుగా చూడకండి. ఇది కుటుంబాల ఏమండి ఆశీర్వాద కూడికలు. చాలా సంతోషకరంగా, దీవెనకరంగా మనం దిద్దుకోవడానికి, మేలు పొందడానికి మనం ఇష్టపడదాం. ఒకసారి మీ పక్కనున్న మీ శ్రీమతి ముఖం చూడండి బ్రదర్స్ ఒకసారి. అందుకే దగ్గర దగ్గర కూర్చోమన్నది. ఇక్కడ వెతుక్కోవాల్సి వస్తుంది, ఎక్కడుందబ్బా ఈ అమ్మని. అమ్మ సిస్టర్ గారు, మీ ఆయన గారు మాకు ఒకసారి చూడండి, మీ చూపులన్నా కొంచెం కలపండి. మంచి, చాలా సంతోషం. కుటుంబాల గురించి మాట్లాడడం ఇది చాలా సున్నితమైన విషయం, కొంచెం ఇబ్బంది కూడాను. దేవుని వాక్యం చెప్తుంటే మా మీదే దాడి జరిగిందా అన్నట్టుగా ఉంటది. అందులో పక్కపక్కనే కూర్చున్నప్పుడు భర్త లోపాల గురించి ఏమైనా మాట్లాడవలసి వస్తే, దేవుడు మాట్లాడుతుంటే ఈవిడ గారు ఎక్కడ చూసావా నీ గురించే అనే ఒక బలహీనత వస్తుంది. అలాగనే సిస్టర్స్ గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు, బ్రదర్ చూసావా నీకు బలి తగిలింది అని చూడాల్సి వస్తుంది. అలా అనుకోవడం అది ఆత్మ సంబంధమైన విధానం కాదు, అది శరీర సంబంధులు చేసే పని. ఒకవేళ నీ భర్త మీద దేవుని వాక్యం దాడి చేస్తుంటే కొంచెం అతను చేపట్టుకొని, నేనున్నాను కదండి ప్రార్థన చేస్తా, దేవుడు ఆశించినట్లుగా మీరు మారతారని అభినందించాలి, ఎవడు ధైర్యపరచాలి. ఒకవేళ భర్తలో ఈ మంచి సుగుణాలు కనబడ్డాయి అనుకోండి, శబాష్ అన్నట్టుగా కొంచెం వెనకాల చేసి భుజమే చేసి నిమరండి, తప్పేం లేదు. పరస్పరం అట్లా చేసుకోగలిగితే కొంచెం ప్రమాణరాగాలు, ఆప్యాయతలు, అనుబంధాలు పెరుగుతాయి. సైతానికి మీ మధ్య చోటు లేకుండా ఉంటది. కనుక చాలా సంతోషం. ఈ మంచి కూడికలో మంచి అనుభవాలతో మనం సాయంత్రం మన ఇళ్లకు వెళదాం. మంచిది, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుంచి 127వ కీర్తన, 128వ కీర్తన మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవాలని కోరుతా ఉన్నా. ఇది మనకు బాగా సుపరిచితమైన కీర్తనలే, కానీ వాటిలోంచి మనం ఒక సందేశాన్ని ఈ పూట మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 127, 128 ఈ 2 మార్చి చదువుతాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలకాయి వారు వేలుకొని ఉండుట వ్యర్థమే. జితమైన ఆహారం తినటం వ్యర్థమే.
కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. వారితో తన అంబుల పొద నింపుకొనినవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. యెహోవా యందు భయభక్తులు ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోబెట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెనుండును. నీ భోజనపు గుమ్మ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలెనుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును. యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. అందరం కలిసి చదువుదాం. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆమె చెప్దాం అందరం. ఓకే, చిన్న ప్రార్థన. ప్రేమగల మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నీ ప్రియకుమారుడు మా ప్రాణనాథుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కుటుంబాల ఆశీర్వాద కూడికలో చేరివచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించాలని, నీ వాక్యం చేత గొప్ప పరివర్తన కలిగించాలని, ఈ కూడికలో గొప్ప దర్శనముతో, ప్రార్థనతో, కష్టంతో, ఖర్చుతో నీ దాసుడు ప్రయాసపడి ఈ మంచి ఏర్పాట్లు మా అందరికీ అనుగ్రహించారు. ప్రభువా, మీకు స్తోత్రాలు. వీటి ఫలము నిలుచున్నట్లుగా మీరు కృపాకార్యం చేయమని, ఈ సావాసాన్ని తన నేతృత్వంలో నడిపిస్తున్న దైవజనులను బట్టి, తనతో మీరు కలిసి పనిచేయడానికి మీరు అనుగ్రహించిన జత పని వారిని బట్టి, అనేక మందిని పిల్లలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నమ్మకమైన నీ చేతులకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మన చుట్టూ ఉన్న సమాజానికి దేవుని భయము లేక సమాజం బొత్తిగా చెడిపోయింది. మన చుట్టూ ఉన్న సమాజానికి దేవుని భయము లేక అది బొత్తిగా చెడిపోయింది. అది చెడిపోయింది అని ఎట్లా చెప్పగలం అని అంటే, ఈ సమాజములో కనబడుతున్న అక్రమం, ఈ సమాజములో కనబడుతున్న అన్యాయం, ఈ సమాజములో కనబడుతున్న అవినీతి, ఈ సమాజములో జరుగుతున్న అత్యాచారాలు, ఇవన్నీ ఏమి చెబుతున్నాయి అని అంటే, ఈ సమాజమునకు దేవుని భయం లేదు, అందుకనే ఇది చెడిపోయి ఉంది అని మనకు అర్థమవుతుంది. అయితే నేరం ఎవరిది? సమాజం చెడిపోయి కనబడుతుంది. నేరం ఎవరిది? ప్రధానమంత్రిదా, లేక ముఖ్యమంత్రిదా, లేక మన మీద పాలన చేస్తున్న మంత్రులదా, లేకపోతే మన మీద పనిచేస్తున్న అధికారులదా? ఎవరిది లోపం? ఎవరి వలన ఈ సమాజం ఇలా అయిపోయింది అని అంటే, లోకములో ఉన్నవారు పాలించే మంత్రులను, పనిచేసే అధికారులను నిందిస్తూ ఉంటారు. కానీ బైబిల్ కలిగిన మనం వారిని నిందించడం అస్సలు అర్థం లేదు. వాళ్ళు నిందించడం సబబు కానే కాదు. మరి ఎవరిని నిందించాలి అంటే, సమాజం చెడిపోయింది, నేరం ఎవరి మీద ఉందంటే క్రైస్తవ సంఘం మీద ఉంది. ఎందుకనంటారా? యేసు ప్రభువు చెప్పారు, సారహీనమైపోయిన ఈ సమాజానికి సారము ఇచ్చే ఉప్పే క్రైస్తవ సంఘం అన్నాడు. చీకట్లో కొట్లాడుతున్న ఈ చెడిపోయిన సమాజానికి వెలుగును ఇవ్వవలసిందే క్రైస్తవ సంఘం అన్నాడు. సమాజం చెడిపోయింది, నేరము క్రైస్తవ సంఘానిది. మరి క్రైస్తవ సంఘానికి దేవుని భయం లేదు, క్రైస్తవ సంఘము చెడిపోయే కనబడుతుంది. క్రైస్తవ సంఘం చెడిపోయే కనబడుతుందా? ఎట్లా చెప్పగలవు అని మీరంటారా?
చెప్తాను వినండి. సంఘములో ఉండవలసిన ప్రేమలు ఏవి? అవి కనబడడం లేదే. సంఘముందు ఉండవలసిన పరిశుద్ధత ఏది? అది కనుమరుగైపోయింది. సంఘములో ఉండవలసినటువంటి ఆ చక్కని ఐకమత్యం ఏది? అది కూడా సమాధి అయిపోయింది. సంఘములో కనబడవలసిన త్యాగాలు ఏవి? మనుషులందరూ స్వార్థ ప్రియులైపోయారే. మరి సంఘానికి దేవుని భయం ఉంటే ఈ దుర్గుణాలు ఎందుకు కనబడుతున్నాయి సంఘాల్లో అంటే సంఘానికి దేవుని భయం బుద్ధిగా లేదన్నమాట. అందుకే సంఘము చెడిపోయే ఉంది. ప్రేమ లేని సంఘం ఏమి సంఘం? పరిశుద్ధత లేని సంఘం ఏమి సంఘం? ఐకమత్యము లేని సంఘం ఏమి సంఘం? త్యాగాలు లేని సంఘం ఏమి సంఘం? వింటున్నారు? అర్థమవుతుంది ఆ విషయం. కనుక సమాజం చెడిపోయింది. నేరమేమో క్రైస్తవ సంఘం మీద ఉంది. మరి సంఘం చెడిపోయింది కదా, ఎవరిని మనం నిందించాలి? ఈ నేరం ఎవరి మీద ఉంది? సంఘ కాపరి మీదనా, లేక సంఘంలో పరిచర్యలో సహకారిగా ఉన్న సేవకురాల మీదనా, పెద్దల మీదనా, పరిచారకుల మీదనా? నేరం ఎవరి మీద ఉందంటే బైబిల్ కలిగిన మనం ఒక సేవకుడినో సేవకురాలను, ఒక పెద్దను, ఒక పరిచారకుడిను నిందించడం అది సబబు కాదు. మరి ఎవరు నిందించాలి అని అంటే ఆ సంఘమందున కుటుంబాన్ని నిందించాలి. ఎందుకంటే కుటుంబాల కలయికే సంఘం అవుతుంది గనక. అమ్మ అర్థమవుతున్నదా? కొన్ని కుటుంబాల కలయికే సంఘం. సంఘం బాగులేదు అంటే నేరం కుటుంబాలది. మరి కొన్ని కుటుంబాలు ఏమైనా బాగున్నాయా? మరి కుటుంబం అనగానే ప్రియులారా, కుటుంబంలో అనుబంధాలు కనబడాలి, ఆప్యాయతలు కనబడాలి, అనురాగాలు కనబడాలి. సంఘంలో ఏమంటే ఉంటున్న ఈ కుటుంబాలలో ఇవేమైనా కనబడుతున్నాయా అంటే మనుషులు పక్క పక్కనే ఉంటున్నారు కానీ మనసులు మైలు దూరంలో ఉంటున్నాయి. అందరి మధ్యకు వచ్చినప్పుడు మేము భార్యాభర్తలమో అన్నట్టుగా భుజాలు తగిలించుకొని కనబడుతున్నారు. ఇక్కడ ఇంటి దగ్గరికి వెళ్తే మేము భార్యాభర్తలమో అని గిన్నె గుద్దించుకొని తింటారు. తర్వాత మేము భార్యాభర్తలమని ఒక పడక గదిలో శరీరాలు కూడా కలుపుకుంటారు. మంచిది, తప్పు కాదు. కానీ మీ మనసులు కలిసే ఉన్నాయా? ఎద్దుకేమో ఎండ కావాలట, పోతుకేమో నీడ కావాలట. ఎద్దు ఎండకలాగా, పోతు నీడకలాగా. ఈయన గారి కోరికలు వేరు, ఆమె గారి కోరికలు వేరు. ఈయన ఆశలు వేరు, ఆయన ఆశలు వేరు. ఈమె అభిరుచులు వేరు, ఆయన అభిరుచులు వేరు. సమాజానికి భయపడి లేదా ఇప్పటికే పిల్లలు పుట్టేశారు కనుక వాళ్ళు వదులుకోలేక కలిసి ఉన్నారు. కానీ సమాజ భయమే లేకపోతే, పిల్లలే పుట్టి ఉండకపోతే వీళ్ళెప్పుడో మొక్కలైపోయి ఉండేవారేమో అన్నట్టుగా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబంలో అస్సలు దేవుని భయం లేక చెడిపోయినారు. మరి నేరం ఎవరిది? సమాజం బాగులేదు, నేరం సంఘం మీద ఉంది. క్రైస్తవ సంఘం బాగులేదు, నేరం మన కుటుంబాల మీద ఉంది. మరి కుటుంబం బాగులేదు, నేరం ఎవరి మీద ఉందంటే కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి మీద ఉంది నేరం. భర్తది నేరం, భార్యది నేరం, పిల్లలది నేరం. కుటుంబము దాని పరిస్థితులు అవి సరిగా ఉండకపోవడానికి గల కారణం ప్రతి వ్యక్తి దీనికి నైతిక బాధ్యత వహించవలసింది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు చెప్తాను వినండి. వ్యక్తి బాగుంటే కుటుంబం బాగుంటది, కుటుంబం బాగుంటే సంఘం బాగుంటది, సంఘం బాగుంటే సమాజం దానికదే బాగుంటది. కాబట్టి ఇప్పుడు సమస్య అంతా ఎక్కడుందంటే, అమ్మ చెప్పండి, ఎవరి దగ్గర ఉంది? మూలం ఎక్కడ? వ్యక్తి. అంటే ఎవరో తెలుసా? నువ్వే. నువ్వు బాగుపడితే అన్ని బాగుపడతాయి. మనకున్న ఒక దౌర్భాగ్యమైన బుద్ధి ఏంటనంటే, ఆడి వల్లనే సమాజం పాడైపోయింది, వీడి వల్లనే సంఘం పాడైపోయింది, దీని వల్లనే కుటుంబం పాడైపోయింది అని ఎవరి మీదనో నేరాలు మోపి మనం మాత్రం తప్పించుకొని తిరిగేద్దామని ప్రయత్నం చేస్తాం. ఇది సరైన విధానం కాదు. ఇది ఆత్మ సంబంధులకు అసలు తగదు. కాబట్టి ఈ రోజున వినండి, వ్యక్తిగా నీకు దేవుని భయం ఉండి నువ్వు సరిగా ఉంటే అది నీ కుటుంబానికి అంటుతుంది. నీ కుటుంబం పరిస్థితి బాగుంటే అది సంఘానికి అంటుతుంది.
నీ సంఘ పరిస్థితి బాగుంటే అది సమాజానికి అంటుతుంది అనే ఈ ఆలోచన ముందు మీ మనసులో పెడితే, ఈ పూట నేను కుటుంబంలో నేను పాత్రలు చెప్తాను. రోల్స్ ఇన్ ద ఫ్యామిలీ, కుటుంబంలోని పాత్రల గురించి చెప్తాను. మధ్యాహ్నం భోజనం అయ్యాక కుటుంబంలోని బాధ్యతల గురించి చెప్తాను. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నేను మధ్యాహ్నం చెప్తాను. ఇప్పటికైతే కుటుంబంలోని పాత్రల గురించి చెప్తాను. దేవుడు కుటుంబాన్ని గురించి సులభముని చేత ఈ 2 కీర్తనలు వ్రాయించినప్పుడు దేవుని దృష్టిలో కుటుంబం, అమ్మ వింటున్నారా, ఒక కట్టబడిన ఇల్లులాగా ఆయన కనబడుతున్నది. ఒక కట్టబడిన ఇల్లులాగా కనబడుతుంది. ఒక ఇంటి నిర్మాణం ఒక 3 ఉంటేనే జరుగుతుంది. ఏమిటా 3 అంటే, పునాదులు ఉండాలి, ఆ పునాదుల పైన గోడలు ఉండాలి, ఆ గోడల పైన పైకప్పు వెయ్యాలి. అది ఒక ఇంటి యొక్క నిర్మాణం. అయితే కుటుంబ నిర్మాణంలో పునాదులు ఎలాగైతే ఇంటికి అవసరమో, కుటుంబానికి భర్త అలాంటి వాడనమాట. భర్తలు సరిగా లేకపోతే ఆ కుటుంబం యొక్క పునాదులు పీటలు వారినట్టే లెక్క. ఆ పైన గోడలు అంటే స్త్రీలు సరిగా ఉండకపోతే భార్యలు ఆ ఇంటి గోడలు పగిలినట్టు లెక్క. పగిలిన గోడల మధ్య తేళ్లు చేరుతాయి, పగిలిన గోడల మధ్య విషపురుగులు చేరుతాయి. కనుక ఆడాళ్ళు గోడలాంటి వాళ్ళన్నమాట. చివరికి పైకప్పు, దేవుడు మనకిచ్చిన పిల్లలే మన ఇంటి పైకప్పు. ఈ 3 విషయాలు దేవుడు డిజైన్ చేసినటువంటి కుటుంబం. కనుక కుటుంబంలో ఏమి పాత్రలు ఉన్నాయి? భర్త పాత్ర, భార్య పాత్ర, పిల్లల పాత్ర. ఈ 3 పాత్రలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి ఈ 2 కీర్తనల్లోనూ. కనుక నేను పునాదులు చెప్తాను. పునాదిగా భర్త ఎలా ఉండాలని దేవుడు కోరాడో చెప్తాను. అలా ఉంటే సిస్టర్ గారు కొంచెం వీపు మీద చెయ్యేసి శబాష్ అన్నట్టుగా నివరండి. కొంచెం ఉబ్బుతాడు మనోడు. అమ్మా, ఒకవేళ సరిగా లేడు అనిపించింది అనుకో, ఈడెక్కడున్నాడు అలాగా అని చెప్పి గుడ్డెట్లా పెట్టి చూసావా, నీ ముఖం నీ బతికెలా ఏడిసిందా అని చూడొద్దు. కొంచెం చెయ్యి పట్టుకొని నొక్కి, నేనున్నారు కదండి, ప్రార్థన చేస్తాను, మీరు అలా మారతారు అన్నట్టుగా ఆయన ధైర్యపరచండి. చెయ్యి నిమరడం అది ధైర్యపరచడం, వీపు నిమరడం నువ్వు అభినందించడం. ఈ 2 పనులు చేయలేని అక్కవైతే నువ్వు ఒక దిమకొక్కవే ఈ కూడికలో. నువ్వు ఇక్కడ ఉన్నా ఒకటే, నువ్వు ఊడినా ఒకటే. దిమకొక్క అంటే అర్థం ఏంటో తెలుసా? రాళ్ళు వేస్తారు, పొలంలో రాళ్ళు వేస్తారు, కదులుతాయి. ఏమైనా కొలతలకు పొలంలో రాళ్ళు వేస్తారు, అదే కొలరాళ్ళు అంటాం కదా, నల్లటి రాళ్ళు. అవైనా కదులుతాయా? వైబ్రేషన్ ఉంటుందా? ఏం కదలం, వైబ్రేషన్ ఉండదు. కొంతమంది అమ్మలక్కలు ఎట్లాంటి వాళ్ళు అంటే ఏ కదలిక ఉండదు, ఏమంటే సొరకాయ మొక్క వేసుకుని దెమకొక్కుల్లా కూర్చుంటారు. కొంచెం వైబ్రేషన్స్ రానివ్వండి. దేవుని మాటలు తగులుతున్నప్పుడు నా పక్కన కూర్చున్నోడు నా ఇంటికి పునాది, ఈడే పీటల వారేడు అని చెప్పి అనిపిస్తే చెయ్యి పట్టుకొని కొంచెం ధైర్యపరచండి, ప్రోత్సహించండి. ఈ విషయంలో బాగా ఉన్నాడనిపిస్తే భుజం మీద కొంచెం చెయ్యేసి శబాష్ ఏమండి, మా శ్రీకాకుళం భాషలో శబాష్ మొగుడా అన్నట్టుగా మీరు అభినందించండి. కొంచెం ఉబ్బుతాడు, నేను గాలి తీసుకుంటాను రండి, ఉబ్బిత వదిలేని వాడిని. అమ్మ వింటున్నారా? అందుకే పక్కపక్కన కూర్చోమన్నారు సుధాకర్ గారు, ఇమ్మానుయల్ గారు గైడెన్స్ లో. మీరు వినుంటే చాలా బాగున్నాం. ఇప్పటికీ కొంతమంది ఒంటరిగానే కూర్చున్నారు. మధ్యాహ్నం అలా కూర్చుంటే అస్సలు ఒప్పుకోలేను నేను. అమ్మ వింటున్నారా? ఇదేదో ప్రసంగ వేది కాదు, మీటింగ్ కాదు. ఇది కుటుంబాల ఆశీర్వాద కూడిక. సంఘంలో ఎప్పుడూ మాట్లాడుకోలేని విషయాలు భార్యాభర్తల పక్కపక్కనే కూర్చోబెట్టి చెప్పేసే విషయాలు ఉంటాయి. అందుకే పక్కపక్కనే ఉంటే భలే దీవెనకరంగా ఉంటది. సరే, మంచిది. ఇప్పుడు పునాది గురించి ఆలోచిస్తాం. అమ్మ వింటున్నారా? అపోస్తలుడైన పౌలు పురుషునికి ఇచ్చిన స్థానం ఎంత గొప్పది అంటే, చదువుతున్నాను చూడండి. అపోస్తలుడైన పౌలు పురుషునికి ఇచ్చిన స్థానాన్ని గురించి ఈ చెప్పే క్రమంలో ఒక మాట మీరు చదివిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇక్కడి నుంచి వాక్యాలు చెప్తుంటాను, రాసుకుంటూ వినండి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. అమ్మ వింటున్నారా? స్త్రీకి శిరస్సు పురుషుడు,
పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు తండ్రి. అమ్మ వింటున్నారు కదా? మరొకసారి నా వైపు చూస్తూ వినండి. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. ఇప్పుడు పురుషుని స్థానం ఏంటి అని అంటే, తన పైన 2 శిరస్సులు ఉన్నాయి. ఏమిటట? యేసయ్య ఒక శిరస్సు, తండ్రి అయిన దేవుడు వాళ్ళ యొక్క శిరస్సు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదామా? అయితే నీ కింద ఒక శరీరం ఉంది. అది ఎవరంటే నీ భార్య. నీకు అంటే స్త్రీకి నీ పురుషుడు నీకు శిరస్సు అయి ఉన్నాడు. ఇది భర్తలకు దేవుడిచ్చిన ఒక ఆధిక్యత కలిగినటువంటి స్థానం. అయితే భర్తలారా, మీ ఇంటికి మీరే పునాదులు. పునాది బాగుంటే గోడలు దానికదే బాగుంటాయి. గోడలు బాగుంటే దాని పైకప్పు దానికదే బాగుంటది. కాబట్టి పునాది అయిన ఓ పురుషుడా, ఓ యజమాని, ఓ భర్త, నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరినాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నాతో రండి. 128వ కీర్తనలో ఒక చరణం నుంచి ఏమండి, ఆ పునాది అయిన భర్తను గురించి నేను మీతో చెప్తాను, వినండి. 128 మొదట వచనం ఇలా ఉంది: యెహోవా యందు భయభక్తులు కలిగి అని ఉంది. తర్వాత వచ్చి కిందికి రండి. 4వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదించబడును అని ఉంది. కనుక మగవాడు, భర్త, పురుషుడు, వినండి ప్రియులారా, మంచి పునాదిలాగా తన ఇంటికి ఎప్పుడవుతాడు అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే. అమ్మ వింటున్నారా? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే. ఈరోజు పురుషులుగా, భర్తలుగా మీ కుటుంబానికి మీరు యజమానులుగా, శిరస్సుగా దేవుని ఎడల భయభక్తులు ఉన్నాయా నీకు? అమ్మ సిస్టర్ గారికి వచ్చి ఆయన మొగం చూడండి. దేవుని ఎడల భయభక్తులు ఉన్నోడైనా ఈయన. సరే, దేవుని ఎడల భయభక్తులు ఉంటే ఎలా ఉంటుందో నేను ఒక 2-3 రుజువులు చూపిస్తాను. దానితో మగవాళ్ళు నాకు దేవుని పట్ల భయభక్తులు ఉన్నాయో లేదో మీరు తెలుసుకోవచ్చు. అలాగనే సిస్టర్ గారు, మీరు కూడా మీ ఆయన గారికి దేవుని ఎడల భయభక్తులు ఉన్నాయో లేదో మీరు తేల్చేసుకోవచ్చు. వింటున్నారా లేదా? కనుక పురుషుడు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడైతే తన కుటుంబానికి గట్టి పునాది అవుతాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? మంచిది. అయితే భయభక్తులు కలిగిన వాడు ఎట్లుంటాడట? చదువుతున్నాను చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం చూడండి ఏమి రాస్తుందో: యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం, అది కలిగిన వాడు అనగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. దేవుని ఎడల భయభక్తులు కలిగిన భర్త తృప్తితో జీవిస్తాడు. దేవుడిచ్చిన ఆదాయంతో తృప్తి, దేవుడిచ్చిన భార్యతో తృప్తి, దేవుడిచ్చిన పిల్లలతో తృప్తి, దేవుడిచ్చిన సేవకునితో తృప్తి, దేవుడిచ్చిన సంఘము సావాసముతో తృప్తి. తృప్తిగా బతకడం, వినండి ప్రియులారా, పురుషులకు భయభక్తులు కలిగి ఉన్నాడు అనే దానికి నిదర్శనం. ఇప్పుడు చెప్తాను వినండి. ఈ రోజున ఎవడి మగవాళ్ళు తృప్తిగా జీవించడమే వస్తున్నారా? సరే, మీరు బిగుసుకొని వింటున్నారు, రిలాక్స్డ్గా వింటాను. జోక్ చెప్తాను, బాగా వినండి. ఎదురింటి ఆవిడ ఏదో కూర పెట్టిందట ఈవిడ గారికి. తినేయచ్చు కదా, నేనే తినేస్తే ఏం బాగుంటుందిలే, మా ఆయన గారు తింటే సంబరపడతాడని ఇతగాడి గురించి ఆ కూర ఉంచింది. ఇతడు రాగానే వడ్డం చేసాక గబగబా ముద్ద మీద ముద్ద మింగుతున్నాడు ముద్దల ముఠాకోరుడు. బాగా ముద్దలు మింగి బ్రేవ్ అని పొట్టపా వేసుకొని ఇప్పుడు అంటున్నాడు, ఏంటి కూర మరి ఇంటిలో వండినట్టు లేదే అన్నాడు. అనగానే అమాయకురాలంది, అవునండి, ఎదురింటి సుబ్బమ్మ గారు వండి పెడితేను మీరు తింటే సంబరపడతారని మీ కొరకు ఉంచారండి అంది. అప్పుడు ఇతగాడు అంటున్నాడు, అబ్బా సుబ్బమ్మ గారు ఎంత బాగా ఉండారో, నీ ముఖానికి ఎప్పుడైనా వండడం వచ్చా అంటే భార్య వంటకం మీద ఏమొచ్చిందన్నమాట? అసంతృప్తి వచ్చిందన్నమాట. ఎవరు వంటను మెచ్చుకుంటున్నాడు? సుబ్బమ్మ గారు వంటను మెచ్చుకుంటున్నాడు. భార్య వంటకం మీద అసంతృప్తి, సుబ్బమ్మ గారు వంటకమే తృప్తి వచ్చిందంటే ఈ రోజు ఇంతగాడికి. నాకు తెలియకడుగుతానండి, నువ్వు పెళ్ళైన నాటి నుంచి ఈ రోజు వరకు ఏ సుబ్బమ్మ వచ్చి రోజు నీకు వండి పెడితే తిని దిమ్మకుక్కలాగా బలిసేవరా దెబ్బోడా?
రోజు సుబ్బమేమని వచ్చి వండి పెడుతుందా నీకు? పొరిగింటి పుల్ల కూర ఒక పూటకే రుచి. నువ్వు ఏది రుచిగా వండితే నీకు ఇష్టపడతావో, ఏది తింటే నీ శరీరానికి ఆరోగ్యమో ఆమె గమనించి మరి వంట చేసి పెడుతుంటే సుబ్బమ్మలా వండవు నీకు వచ్చా అని చెప్పి ఆమెను కించపరుస్తున్నావు. చూసారా వీడి అసంతృప్తి ఎలా ఉందో? ఇలాంటివి పెద్ద విషయాలు చెప్పొచ్చు. ఇంకా మీరు నాకు అర్థం కాలేదు, నొచ్చుకుంటారేమని కొంచెం ఆగుతున్నానంతే. వంటకం వరకు వచ్చి ఆగాను. కొంతమంది భార్యతో తృప్తి చెందక అడ్డమైన దారులు తొక్కుతాడే ముద్రష్టపోడు. అమ్మ వింటున్నారా? దేవుడిచ్చాడు చక్కని భార్యను. పెళ్ళైనప్పుడేమో అమ్మ ఎంత బాగా నచ్చుకున్నాడో ఈమెను. ఇప్పుడు కొంచెం వయసు పెరిగింది, ఆమెకు పిల్లలు పుట్టారు, శరీరంలో బలము తగ్గింది, ఇప్పుడు అందం కూడా తగ్గింది. ఇప్పుడేమో వీడికి భార్య నచ్చినలా. అప్పుడు పెళ్ళైనప్పుడు ఎంత బాగున్నావో అంటాడు. అవును, నువ్వు అప్పుడు ఎలాగున్నావు? ఎలుగుబట్టిలా ఉన్నావు. ఏమండి ఎలుగుబట్టి మగవాడేమో ఈ కలగా ఉన్న పిల్ల దొరికింది వీడికి. ఇప్పుడు పిల్లల కన్న తర్వాత శరీరంలో బలం తగ్గగానే, అందం తగ్గగానే ఇప్పుడు ఇవి నచ్చినా లేదంటే ఎలుగుబట్టి మగవాడికి. వింటున్నారా లేదా మీరు? చూసారు అసంతృప్తి ఎలా ఉంటుందో? ఈ రోజు ఇలాంటి అసంతృప్తిలో మగవాడు బతుకుతున్నాడంటే వీడికి దేవుని భయం బుద్ధిగా లేదన్నమాట. దేవునికి భయపడే భర్త తృప్తిగా జీవిస్తాడు. చక్కని భార్య, చక్కని పిల్లలు, చక్కని ఆదాయం, చక్కని ఇల్లు, చక్కని సేవకుడు, చక్కని సంఘం నా దేవుడు నాకు ఇచ్చాడు స్తోత్రం అనుకుంటూ బతుకుతాడు. గాని ఏం బతుకు, ఏం బాగలేదు, అది బాగలేదని అసంతృప్తితో బతికాడంటే వీడికి దేవుని భయం బొత్తిగా లేదు అని అర్థం. అమ్మ వింటున్నారా? నీ పెనిమిటికి దేవుని భయం లేకుండా ఉన్నాడు, అసంతృప్తితో ఉన్నాడు అంటే అర్థమేంటో తెలుసా? నీ ఇంటి పునాదులు పగిలిపోయినాయి అన్నమాట. దేవుని భయభక్తులు లేనివో అన్నయ్య, ఓ తమ్ముడు, నీ కుటుంబానికి పునాదులు నువ్వే పాడు చేస్తున్నావు. నువ్వే పగిలిపోతే నీ ఇల్లేం బాగుపడుద్దు చెప్పు. వింటున్నారా లేదా? ఏంటో పాములా ఊపుతున్నారు, తలకాయ తగులుతున్నట్టుంది దెబ్బ. దేవుని ఎడల భయభక్తులున్న భర్తే ఇంటికి మంచి పునాది. భయభక్తులున్న వాడు తృప్తిగా ఉంటాడు. సరే, రెండో సంగతి చూపిస్తాను. దీంతో తెలిచేసుకోండి, భయభక్తులుండి బతుకుతున్నామో, దేవుని భయం విడిచి బ్రతికించి బతుకుతున్నామో తేలిపోతుంది. రెండో సంగతి చెప్తాను భయభక్తుల గురించి. 2 కొరింథీ పత్రిక చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు అని రాసి ఉంది. ఇటమా దేవుని భయం ఉన్నటువంటి మగవాడు పరిశుద్ధ జీవితానికి అప్పగించుకుంటాడు. నేను ఒక స్థలంలో ఇలాగే వాక్యం చెప్తున్నా, వింటున్నారా? దేవుని ఏమండి మందిరంలో వాక్యం చెప్తున్నా, ఎడమవైపు అంతా మగాళ్ళు కూర్చున్నారు, కుడివైపు ఏమో సిస్టర్స్ కూర్చున్నారు. ఆ ఎడమవైపు ఉన్న మగాల్లో ఒక లైన్ లో ఉన్న అబ్బాయి తెగ రాసేసుకుంటున్నాడు. ఏదో మరీ పెద్ద వయసులో కలిగిన వాడు కాదు, మహా అయితే పెళ్ళి కూడా కొద్ది రోజులు అయి ఉంటదేమో. వెనకాల మరొకడు ఉన్నాడు. వీళ్ళు భలే రాసుకుంటా ఉంటే నాకు సంబరపడి, ఎవరైనా రాసుకునే వాళ్ళు కనబడితే 1-2 సార్లు రెఫరెన్స్లు చెప్తుంటాను, అది నా అలవాటు. నేను బాగా వాక్యం రాసుకుంటున్నారు అనుకుంటే వీడేదో రాశాడు, రాసి ఆ కాగితం వెనకాలోడికి ఇలా ఇచ్చాడు. అప్పుడు నేను అనుకున్నాను, వీళ్ళు బైబిల్ వాక్యాలు రాసుకుంటే కాగితాలు ఎందుకు ఇలా మార్చుకుంటున్నారు అని కొంచెం నిఘా వేశాను. సీసీ కెమెరా పెట్టాను వాళ్ళ మీద. అందరి వైపు చూస్తూనే కొంచెం కళ్ళు వాళ్ళ మీదనే ఉన్నాయి. సరే, వాడు మళ్ళీ కాగితం ఏదో రాసి వీడికి అందించినాడు. వీడు మళ్ళీ తీసుకొని కొద్దిసేపు అయ్యాక మళ్ళీ ఏదో రాసి వాడికి అందిస్తున్నాడు. వాడు ఏదో రాసి ఇవ్వాలనుకున్నాడు. ఈలోగా నేను చూడడం గమనించి కాగితం ఇలాగా నులిపేశాడు. ప్రార్థన చేసుకుందామని ప్రసంగం ముగించినప్పుడు నేనంటే లేచి కిటికీలోంచి బయటపడేశాడు. నేనే ప్రార్థన చేద్దాం అనుకున్నాను. వాడు చేష్ట నాకు కనబడాక ప్రార్థన చేయబుద్ది అవ్వలా. పాస్టర్ గారి కన్నా మీరు ప్రార్థన చేయండి, నేను ఇప్పుడే వస్తానని అలాగ బయటికి వెళ్ళి ఇలాగ కిటికీ దగ్గరకు వచ్చి మొత్తం అన్ని వెతికాను. నులిపేసిన కాగితం ఎక్కడ దొరికింది నాకు. వింటున్నారా? తీసి చదివాను. మొదటి లైన్లో ఏమి రాశాడు ఇతగాడనంటే, ఒరేయ్ ఝాన్సీ చర్చికి వచ్చిందా? ఆ ఝాన్సీ దాని గోలేంటో వీడికి.
సరే, వీడేం రాశాడు? తెల్ల పరికిని తల మీద వేసుకుంది చూడలేదా? వీడు రాశాడు. మూడో లైన్లు ఏముందనంటే, మన ఊరికి వచ్చిన ఒరియా వాళ్ళ ఇంట్లో ఉన్న 3 ఇంటిలో తెల్లది నాదే, నల్లవి 2 నీవే అని రాశాడు. దానికి ఏం జవాబు రాయిలా, నిలిపేసి పడేశాడు. నాకు అర్థం కాల ఏమండి 3వ లైన్ ఏంటో. సరే, మొత్తానికి అయ్యగారు ప్రార్థన చేశాక, అయ్యగారు వాళ్ళిద్దరిని ఉండమనండి అన్నాను. ఎందుకండి అన్న? ఉండమనండి, నీకు వచ్చి మాట్లాడతానన్నా. సరే, మొత్తానికి ఉండమంటే వాళ్ళిద్దరు ఉన్నారు. బ్రదర్, మీరు ఏం రాసుకుంటున్నారు పేపర్ మీద అంటే, ఏం లేదండి అంటున్నాడు. ఇట్లా చేదరముఖం వేసుకుని చిరాగ్గాను. లేదు బ్రదర్, మీరు ఏదో రాసుకుని కాగితాలు పంచుకున్నారు, ఏంటో చెప్పండి అన్నాను. రెండో వాడికి భయం పుట్టింది, ఎందుకంటే నేను చూశానని తెలిసిపోయిందిగా. చెప్పండి, నిజం చెప్తారా, నన్ను అడగమంటారా అన్నాను. సరే, వీడికి ఏదో తెలిసినట్టుందని భయపడి ఈ వెనకలోడు అంటాడు, అన్నగారు ఈయనేదో ప్రశ్నలు పెడుతూ జవాబులు ఇస్తున్నారంట అన్నాడు. ఇంతకీ ఝాన్సీ ఎవరో అమ్మాయి కొత్తగా చర్చకు వస్తుందట. ఈడేమో ఝాన్సీ వచ్చిందా అని ప్రశ్న రాస్తే, తెల్ల పరికిని తల మీద వేసుకుంది చూడలేదా అని రాశాడు. ఇంతకీ 3వ లైన్లో రాశారు కదా బ్రదర్, ఏంటిది? ఒరియా వాళ్ళు వచ్చారు, వాళ్ళింట్లో 3 ఉన్నాయి, తెల్లది నాదే, నల్లవి 2 నీవే అన్నవి ఏంటివి అన్నాం. తలదించేశారు. ఏమిటట? ఆ ఒరియా వాళ్ళ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారట. తెల్ల పిల్లని ఈడు తీసుకుంటాడట, నల్ల పిల్లలు ఇద్దరిని ఆడు తీసుకోమని రాస్తున్నాడు. 10 పిల్లల పంచుకోవడానికి. ఆడపిల్లలు అంటే 10 పిల్లలు రా మీకు? దేవుని సన్నిధిలో కూర్చొని మీరు రాసుకునే రాతల ప్రసంగం వింటూనే దేవుని భయం ఏదైనా ఉందంటారా ఈ భర్తలకు? దేవుని భయం ఉన్నవాడు వినండి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటాడు. ఇప్పుడు తెలుసుకోండి, దేవుని భయమున్న మగవాడు అమ్మ వింటున్న తృప్తిగా జీవిస్తాడు. దేవుని భయమున్న మగవాడు పరిశుద్ధతతో జీవిస్తాడు. ఈ 2 నీ పెరిమిటి దగ్గర లేకపోతే, నీ జీవితంలో లేకపోతే, మీ ఇంటి పునాదులు మగాయిన నువ్వే కోల్తొస్తున్నావు, పగలగొట్టుకుంటున్నావు. అర్థమవుతుందా? 3వ సంగతి చెప్తాను, వినండి. దేవుని భయం ఉంటే ఎట్లుంటుందో. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఒక భర్త విషయంలో వ్రాయబడిన వచనం అది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి మిత్రులారా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దేవుడు అపవాదితో మాట్లాడిన మాటలోని మాట, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, అతని వంటి వాడు భూమి మీద ఎవడనూ లేడు. దేవుని యెడల భయభక్తులు కలిగిన ఒక భర్త చెడుతనాన్ని విసర్జిస్తాడట. అమ్మ వింటున్నారా? ఈరోజు ఏమైనా 3 పూట్ల తిన్న తర్వాత ఆ భోజనం పొట్టలోకి వెళ్ళాక అరిగి కార్బోహైడ్రేట్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్ని రక్తంలో కలిసిపోయిన తర్వాత పొట్టలో కొంత చెడు మిగిలిపోతుంది. రేపు తెల్లవారుగానే ఆ చెడుని ఏం చేయాలి? మనం మాట్లాడరే తెలియనట్టు విసర్జించాలి. అది విసర్జించకుండా ఒక 2 రోజులు గుంచుకున్నామనుకో, 4వ రోజు విసర్జిద్దామని అనుకుంటే నేను రాను అని భీష్మించి కూర్చుంటుంది నీ పేడ. దీనిని వైద్య భాషలో కాన్స్టిపేషన్ అంటారు, తెలుగులో మలబద్ధకం అంటారు. అంటే లోపల ఉన్న చెడు ఎప్పటికప్పుడే విసర్జిస్తే ఆరోగ్యం, కానీ లోపల ఉన్న చెడు విసర్జించకపోతే మలబద్ధకం. ఈరోజు చాలా మంది మగవాళ్లకు దేవునిడల భయభక్తులు లేక వారి హృదయంలోంచి పుడుతున్న చెడులు ఎప్పటికప్పుడే విసర్జించుకోవడం మానేసి ఆ చెడునంతా ఉంచుకొని వీళ్ళు ఆధ్యాత్మిక బలబద్ధకం అనే రోగంతో బతుకుతున్నారు. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అమ్మ గ్రహిస్తున్నారా? వినండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన భర్త తన కుటుంబానికి గట్టి పునాది. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెబుదామా? ఇది నేర్చుకోవాలి. మరి భయభక్తులతో తృప్తిగా జీవించడం, భయభక్తులతో పరిశుద్ధంగా జీవించడం, భయభక్తులతో చెడుతనం విసర్జించడం భర్తకు గాని వచ్చుంటే ఆ ఇంటికి గట్టి పునాది ఉన్నట్టు లెక్క. ఇంకెక్కువ చెప్పలేను, టైం అవుతుంది కనుక 2వ సంగతి చెప్తాను చూడండి. భర్త గురించి సొలొమోను ద్వారా దేవుడు ఏం రాయించినాడో ఇప్పుడు 127వ కీర్తన 1వ వచనం నుంచి చదువుతాను చూడండి. 127
నేను చదువుతున్నాను 1-2 వచనాలు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావల కాయి వారు మేల్కొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తరువాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే. ఈ వచనాలు నాకేమి నేర్పిస్తున్నాయనంటే, గట్టి పునాదిగా ఉండవలసిన యజమాని భర్త అతని జీవితంలో ఏమి కలిగి ఉంటాడంటే దేవుని యందలి విశ్వాసం. దేవుని యెడల భయభక్తులు గట్టి పునాది, దేవుని యందలి విశ్వాసము గట్టి పునాది. ఏమిటి దేవుని యెడల విశ్వాసం? నా ఇల్లు కట్టేవాడు నా దేవుడు, నా కుటుంబాన్ని కాపాడేవాడు నా దేవుడు, నా కష్టార్జితాన్ని ఆశీర్వదించేవాడు కూడా నా దేవుడే. నా కుటుంబాన్ని నేను కట్టుకోలేను, నా కుటుంబాన్ని నేను కాపాడుకోలేను, ఏమండి నా కష్టార్జితం నేను దీవెనకరంగా చేసుకోలేను, ఇవన్నీ నా దేవుడు చేస్తాడు అనేటువంటి విశ్వాసముతో బతికిన భర్త అతను గట్టి పునాదిగా అతని కుటుంబానికి ఉంటాడు. స్తోత్రం చెబుదామా? ఇప్పుడు పెనిమిటిలారా వినండి, తండ్రులారా వినండి, యజమానులారా వినండి. ఈ రోజున నీ ఇల్లు కట్టేవాడు దేవుడని, నీ కుటుంబాన్ని కాపాడేవాడు దేవుడని, నీ కష్టార్జితాన్ని దీవించేవాడు దేవుడని దేవుని మీదనే విశ్వాసం పెట్టుకున్నావా, లేక నీ మీదను విశ్వాసం పెట్టుకున్నావా? అయ్యగారు వింటున్నారా? ఎవరి మీద ఉంది నీ విశ్వాసం? దేవుని మీద ఉండాలి. అమ్మ ఆడాలి, మీరు చెప్తారే, వాళ్ళు చెప్పాలి నాకు. నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. కొంతమంది వాళ్ళ విశ్వాసం దేవుని మీద నుంచి తొలగించుకొని వాళ్ళ జ్ఞానం మీద పెట్టుకుంటారు. కొంతమంది అమ్మ వాళ్ళ విశ్వాసం దేవుని మీద వదిలేసి వాళ్ళ బలం మీద పెట్టుకుంటారు. కొంతమంది దేవుని మీద విశ్వాసం వదిలేసి వాళ్ళకున్నటువంటి ధనం మీద పెట్టుకుంటారు. నా ధనమే నా కుటుంబాన్ని కట్టుద్ది, నా జ్ఞానమే నా కుటుంబాన్ని కట్టుద్ది, అలాగే నా బలమే నా కుటుంబాన్ని కట్టుద్ది, కాపాడుద్దని వీటి మీద విశ్వాసం పెట్టుకుంటారు. అందుకనే యిర్మీయా ద్వారా దేవుడు చెప్పాడు, వీటి మీద మనస్కరించకండి, వీటి మీద మనస్కరించకండి. చదువుతాను చూడండి, యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం, క్షమించండి 9వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. నీ ఇల్లు కట్టేవాడు, నీ ఇల్లు కాపాడేవాడు, నీ కష్టాన్ని ఆశీర్వదించేవాడు నీ జ్ఞానం, నీ బలం, నీ ఐశ్వర్యము కానే కాదు, అది దేవుడు. దేవుని స్తోత్రం చెబుదామా? చాలా మంది మగవాళ్ళు తమ జ్ఞానం మీద ఆధారపడతారు. నీ జ్ఞానం ఎప్పుడు నిన్ను మోసపించే శుద్ధి. అందుకనే సొలొమోను అన్నాడు, ఒకరి దృష్టి ఎదుట సరిగా కనబడే మార్గం ఉంటుంది, తొదకది నాశనానికే నడిపిస్తుంది. అందుకనే నీ జ్ఞానం మీద ఆధారపడొద్దు, నీ స్వబుద్ధిని ఆధారంగా చేసుకోవద్దని దేవుడు చెప్పినాడు. అన్నయ్య, కుటుంబ యజమానుడా, నీ భార్యగా శిరస్సైన వాడా, నీ కుటుంబానికి పునాదైన వాడా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, పాడైపోద్ది నీ కుటుంబం. నీ బలం మీద కూడా ఆధారపడొద్దు. కొంతమంది మగాళ్లకు వింటున్నారా, ఎముక మీద కండ కడితే ఈయనకి బోడినంత కండ కావరం. ఈ మధ్యకాలంలో చూసావా, ఏమిటి అంత కండ కావరం? ఇలా అంటాడు, 6 ప్యాక్ అంట వల్లకాడు. ఏంటంటే 6 ప్యాక్ అంట. కష్టపడి పని చేస్తుంటాను గనక ఎంత దృఢంగా ఉందో నా శరీరం, నాకెంత బలం ఉందో అని తెగరాలిపోతుంటారు రాలుగా ఈ మగాళ్ళు. వింటున్నారా లేదా? నీకు ఎంత బలం ఉన్నా అన్నయ్యలో వినండి, డెంగ్యూ దోమ కొట్ట డొంగుని సస్తావురా. అసలు డెంగ్యూ దోమ వరకు కనబడక వెళ్ళక్కల, డెంగ్యూ దోమనే కనబడొద్ది. కరోనా కరిచిందంటే కాష్టంలో తేలుద్ది నీ బాడీ. కనబడని కరోనా కరిచిందనుకో నువ్వు సెమ్మై తేలుతావు. కాబట్టి నీ కండను బట్టి తెగ రాలిపోవద్దు కండ కావరంతో. దాని మీద ఆధారపడొద్దు నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి. డబ్బునంటావా, అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్ది. నా కళ్ళ ముందు నా కొద్ది సేవా జీవితంలో బాగా సంపన్నులు చూశాను, కానీ వాళ్ళ పిల్లలు అడుక్కోవడము చూశాను. మా విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్లే వరకు కుడి ఎడమల పక్కలో ఆస్తంతా ఒకరిదే. వాళ్ళకి చాలా బస్సులుండేవి.
ఏమైందో ఏం పోడో తెలియదు కానీ బస్సులు అమ్మేసుకున్నారు, ఆ భూములు అమ్మేసుకున్నారు. చివరికి దేవుడి కురుపా మార్కెట్ లో ఒకసారి ఒక దేవుని సేవకుడు నన్ను కురుపా మార్కెట్ తీసుకెళ్లి, తమ్ముడు ఆ పిల్లాడు చూడు అన్నాడు. ఆ పిల్లాడు నోట్లో చొంగలు కాచుకుంటా, ఏమంటే చిరిగిపోయిన బట్టలు వేసుకుని స్నానం కూడా లేకుండా చింపిరిగా చీదరగా కనబడుతుంటే, ఎవడన్నా వీడు చూడమంటున్నామంటే గుర్తుపట్టలేదా? లాజర్ సార్ మనముడు. ఎవరన్నా అంటే ఏమండి, ఆ సిరిపురం జంక్షన్ ఆశీలమెట్ట దగ్గర ఆస్తులన్నీ ఎవరవో ఆయన మనవడు. ఇదేంటన్నట్లు అయిపోయాడనంటే ఆస్తులన్నీ పోయాయట. ఇప్పుడు అడుగు తినే బతుకొచ్చింది. కనుక అన్నయ్యలు వినండి, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి నీ ఆస్తి అక్కరకు రాదు, నీ బలం అస్సలు బలపరచదు. వినండి, నీ జ్ఞానం అస్సలే సరిపోదు. ఇవ్వండి, నువ్వు దేవుని యందు విశ్వాసం నుంచి బతికితే నువ్వు మంచి భర్తవు, మీ ఇంటి గట్టి పునాది నువ్వే అవుతావు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? పునాదులు బాగున్నాయా, పగిలాయా? ఇంటట ఇక్కడ ఉన్నారా మీరంతా? అమ్మ కొంచెం పక్కన ఆయన చూడు తల్లి. ఏమండి, పునాది బాగుందా, పగిలిందా? దేవుని ఎడల భయభక్తులే ఉన్నాయి ఈయనకు? దేవుని ఎడల విశ్వాసమే ఉందా ఈయనకు? ఏమో, ఎవరి సంగతి బాగా తెలుస్తుంది. వారితో కంటే పక్కన ఈవిడికే బాగా తెలుస్తుంది. నువ్వు భయభక్తులు కలిగి బతుకుతున్న మగాడవా, విశ్వాసం ఉండి బతుకుతున్న మగాడవా లేదో నీ పక్కన కూర్చున్న మీ శ్రీమతికే బాగా తెలుస్తుంది. అమ్మ, చెయ్యే నిమురుతారో భుజమే చరుస్తారో ఏదో ఒకటి చెయ్యండి కొంచెం. ఇంకెక్కువ చెప్పలేని అయిపోయింది. మూడో సంగతి చెప్తాను వినండి, భర్తల గురించి. దాంతో ముగించేస్తాను పునాది విషయాలు. అమ్మ రండి, 128వ కీర్తనలో మళ్ళీ మొదటి వచనం. దేవుని భయపడువాడు ఏమండి మంచి పునాది వేసే భర్త, దేవుని విశ్వాసం ఉంచువాడు కుటుంబానికి బలమైన పునాదిగా మిగిలిన భర్త. మూడో సంగతి చెప్తాను, 128 మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి అని ఆయన త్రోవల యందు నడుచువారందరూ చెప్పండి ధన్యుడు. ధన్యుడు. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా వినండి, ఈ వచనం ఏమి చెబుతుందనంటే యెహోవా త్రోవల యందు నడుచువారనంటే దేవునిని వెంబడించువాడు అని అర్థం. అమ్మ వింటున్నారా? ఒక కుటుంబానికి మంచి పునాదిగా భర్త ఎప్పుడు నిలబడగలుగుతాడనంటే దేవుని వెంబడించి బ్రతికినప్పుడు. మీకు ఆ విషయం చెప్పనా? దేవుని వెంబడించడం అనే ఆలోచన విడిచిపెట్టడం అనే ఆలోచనతో కలిసి ఉంటది. విడిచిపెట్టని వాడు వెంబడించలేడు. ఆంద్రియా, సీమోను పేతురు వలన వేసుకుంటున్నారు. హే, మారు మనసు పొంది నన్ను వెంబడించండి అయ్యా, మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానంటే వారు తమ వలలు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. వలలు వారి జీవనోపాధి. పెట్టినారా లేదా? అక్కడ నుంచి జబదే కుమారుల ముందుకు వెళ్ళాడు యేసయ్య. నన్ను వెంబడించండి అయ్యా, మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానంటే తమ ధోనిని విడిచిపెట్టుకొని వారు ప్రభువుని వెంబడించారు. ధోని వారి ఆస్తి. అక్కడ నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో సీమోను పేతురు ముందుకు మత్తయి దగ్గరకు వచ్చి అన్నాడు, నన్ను వెంబడించవయ్యా అంటే అతను డబ్బు సంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 28-29 వచనాల్లో సమరయ స్త్రీ ఆ కుండ అక్కడే విడిచిపెట్టి ప్రభువుని వెంబడించింది. కుండ అంటే అది పాపమే. ఆ కుండలో నీళ్లు నింపుకొని ఇంటికి పోతే 6వ వాడున్నాడు, వాడి వంట చేసి పెట్టాలి. వాడు బాగా తిన్న తర్వాత మంచం ఎక్కుతాడు. వాడు శరీర సుఖం కొరకు వాడి పక్కన పోయి మళ్ళీ పండుకోవాలి. వాడు శరీర సుఖం తీరడం కొరకు తన శరీరాన్ని మళ్ళీ అప్పగించి మళ్ళీ వేషలాగే బతకాలి. చాలు ఆ పాడు జీవితం అని కుండక్కడే వదిలేసింది. విడిచిపెట్టకుండా వెంబడించడం అవదు. సీమోను పేతురు, ఆంద్రియా వలలు విడిచిపెట్టారు. యోహాను, యాకోబులు దోణి విడిచిపెట్టారు. మత్తయి ఏమో డబ్బు సంచి ఉద్యోగం వదిలిపెట్టాడు. వినండి ప్రియులారా, ఆ సమరయ స్త్రీ కొండ విడిచిపెట్టింది. ఇట్లా విడిచిపెట్టకుండా వెంబడించడం అనేది జరగదు. కనుక భర్తమైన నీవు దేవునికి అయిష్టమైనది, దేవునికి హేయమైనది విడిచిపెట్టే ప్రభుని వెంబడిస్తున్నావా? ఓ గట్టి పునాది
దేవునికి అయిష్టమైన వ్యసనాలు నీ దగ్గర పెట్టుకొని, దేవునికి అయిష్టమైన పాపాలు నీ దగ్గరే పెట్టుకొని నీ కుటుంబానికి నువ్వు ఒక గట్టి పునాది అవుతావంటే అది దుర్లభమే, అది సాధ్యమయ్యే విషయమైతే కానీ కాదు. అక్కలు కొంచెమైన ముఖం చూడండి. సోల ముఖం అయిందా, గుమ్మడికాయ ముఖం అయిందో చూడండి కొంచెమైన ముఖం. భయభక్తులు కలిగిన వాడైనా మంచిది, మంచి పునాదే. దేవుని విశ్వాసం కలిగిన వాడైనా ప్రైజ్ ది లార్డ్ మంచి పునాదే. దేవుని వెంబడించిన మంచి శిష్యుడిలాగే బతుకుతున్నాడా, ప్రైజ్ ది లార్డ్ మంచి పునాదే అని మీ ఆయన గారు. అలాగనే భర్తలైన అన్నయ్యలు వినండి, దేవునికి భయపడడం, దేవుని విశ్వాసం ఉంచడం, అలాగనే దేవుని వెంబడించడం, ఈ 3 అనుభవాలు లేకపోతే నువ్వే నీ కుటుంబ పునాదుల పగలగొట్టిన వాడివి. నువ్వు నీ కుటుంబ పునాదుల పగలగొట్టిన వాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టండి. దీనితో మగవాళ్ళ సంగతి ముగిసింది. అమ్మ అందరూ ఒకసారి భర్తలకి చప్పట్లు కొట్టండి, ఆడలు కొట్టాలి చెప్పండి, మగాళ్ళ కాదు. ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారు? నా ప్రసంగానికి మీ ఆయన కొడితే కొట్టడం, లేకపోతే కొట్టినట్టు కానీ కాదు. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు. ఈ 3 ఉన్నాయి దగ్గర. ప్రైజ్ ది లార్డ్. కొంచెం నమ్మండి బాబు. కూర్చున్న దుంప వెంకటేశ్వరం కూర్చున్నారు మీ దొంప తెగ. కొంచెం నమ్మంటారా బాబు, అన్నయ్యలు తమ్ముళ్ళు కొంచెం దుంప మకాలు వేసుకుని కూర్చున్నారు. లక్షణాలు ఏమని అనిపిస్తుందో పర్వాలేదు, మనం ఎవరో పరిపూర్ణులం కాదు. ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభు కృప చూపుతాడు, ఈ మంచి లక్షణాలు దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టాడు మగాళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.